ముంబైలోని వాంకడే స్టేడియంలో భారత్ అమెరికా జట్ల మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. 2026 టీ20 ప్రపంచకప్లో టీమిండియా తన వేటను ఘనంగా ప్రారంభించినప్పటికీ ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. ఒకానొక దశలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు నిశ్శబ్దంగా మారిపోయిన వేళ టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ తన భుజాలపై బాధ్యత వేసుకున్నాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకుపడి అజేయంగా 84 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ను 161 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత మన బౌలర్లో క్రమశిక్షణతో బౌలింగ్ చేసి అమెరికాను కట్టడి చేయడంతో భారత్ 29 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ తన సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహానే తనను గట్టెక్కించిందని సూర్య తెలిపాడు. 14 ఓవర్ల తర్వాత వచ్చిన డ్రింక్స్ బ్రేక్ సమయంలో గంభీర్ క్రీజ్లోకి సందేశం పంపారని తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, ఇది 180 పరుగుల వికెట్ కాదన్నాడట. కేవలం 140 స్కోర్ చేసినా సరిపోతుందని, కాబట్టి వికెట్ పారేసుకోకుండా చివరి వరకు క్రీజ్లో ఉండాలని గంభీర్ సూచించారట. కోచ్ నమ్మకాన్ని నిలబెడుతూ సూర్య ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ను మలుపు తిప్పాడు. కెప్టెన్ సూర్య, గంభీర్ పక్కా ప్లానింగ్, సూర్య సమయస్ఫూర్తి కలిసే భారత్కు కీలక పాయింట్లను అందించాయి. తను పెరిగిన ముంబై గడ్డపై ఆడటం సూర్యకు బాగా కలిసొచ్చింది. వికెట్పై ఎండ సరిగ్గా పడకపోవటం వల్ల రోలింగ్ సరిగ్గా జరగలేదని, అందుకే బ్యాటింగ్కు కష్టంగా మారిందని విశ్లేషించాడు. గత ఏడాది కాలంగా కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ కుటుంబంతో గడిపి రీఫ్రెష్ అవ్వటం వల్ల ఈ ఏడాది కొత్త ఉత్సాహంతో ఆడుతున్నానని సూర్య తన మానసిక స్థితిని వివరించాడు. భారత్ విజయం సాధించినప్పటికీ జట్టులో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడం, వాతావరణం వల్ల అభిషేక్ శర్మ ఇబ్బంది పడటం జట్టును కాస్త కలవరపెడుతోంది. అయితే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్గా ఉన్నాడని, ఢిల్లీలో జరిగే తదుపరి మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని సూర్య క్లారిటీ ఇచ్చాడు.